కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది కదా. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? అలా బాగానే గతానికంటే పర్లేదంటారా? పర్వాలేదు. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలంటే ప్రస్తుతానికి ఒక అమ్మఒడి వారికి చేశాడు. ఆ గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఒకటి విడత అయింది, రెండోది పళ్ళ అమౌంట్ పడిందా మీకు? అమ్మఒడి పడింది. ఎంత పడింది అమౌంట్? 26 ఇద్దరికి. గతంలో ఒకరికే పడ్డాయి. ఒకరికే పడ్డాయి, ఇప్పుడు ఇద్దరికి పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు స్కోర్ అని చెప్పేసి ర్యాలీ చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనంటారా? అది మనం కాదన్న, అయ్యి అలా మనంగా చెప్పే పెద్దవాళ్ళు చెప్పాలి, మనం చెప్పకూడదు. అంటే వాళ్ళకి విద్యార్థులకి ఇంతవరకు అమౌంట్ ఏమి ఇవ్వలేదు ఫీజు. అంటే కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఇప్పటికి కూడా చాలా మంది పడలేదంట. ఒక ఇద్దరు వాళ్ళకి ఒకరికి పడుతున్నాయి అంట అమౌంట్. మరి అవి పడే వాళ్ళకి పడుతున్నాయి. అంటే వైసీపీ ఏమంటుందంటే విద్యార్థులకు అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం, చెప్పిన పథకాలు ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి అంటుంది. నిజమేనంటారా? అవన్నీ ఇక పార్టీ వాళ్ళు అలాగే పడతాయి. ఇక మంచి చేసే వాళ్ళకి చెడు చేయాలని చూస్తారు ఇక, అలాగే. గతంలో ఎలా ఉండేదంటారు ప్రభుత్వం పనితీరు? గతంలో పనులు అయితే లేవు, మేము పనులు చేసుకొని బతుకోవడమే. పనులు ఇప్పుడు కొద్దిగా పనులు ఉంటున్నాయి. అప్పుడు పనులు ఇసుక ఒకటి లేదు, ఇప్పుడు ఇసుక దొరుకుతుంది పుష్కలంగా, పనులు సాగుతుంది. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అనిపిస్తుంది. అప్పటి మీద కొంచెం పర్లేదు. ఇలాగే కొనసాగితే పర్లేదు అంటారు. పర్వాలేదు. ఇసుక దొరుకుతుందా? బాగా ఇసుక దొరుకుతుంది, పనులు ఉంటున్నాయి సార్. పనులు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే వస్తాము అధికారంలోకి వస్తున్నాం అన్నారు. అప్పుడు చూడొచ్చు. అప్పుడు గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్స్ లేరు. వాలంటీర్ని తీసాడు, అది ఒకటే చేశాడు బాబు. వాలంటీర్స్ కొనసాగించుకుంటే ఎలా ఉండేది అంటారు? పర్వాలేదు, ఇంకా బాగుండేది. అదే జగన్ చేసింది ఏంటంటే వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్ ఇవ్వటం, మన బియ్యం స్టోర్ వ్యాన్లు వచ్చేయడం, అదొకటి బాగా చేశాడు. ఈ చంద్రబాబు ఏంటంటే వ్యాన్లు తీసేసాడు, స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు బియ్యం ముసలోళ్ళైనా మొత్తకోళ్ళైనా తెచ్చుకోవాలి. అదే వ్యాన్లు కూడా కొనసాగించుకుంటే ఎలా ఉండేది? ఇంకా బాగుండేది, ప్రభుత్వం బాగుండేది. ఇంకా బాగుండేది. మళ్ళీ నెక్స్ట్ కూడా బాబే చెప్పుకోవసరం.